ఈ రోజు 10:15 10:30 వరకు ఒకనొక స్టేజ్ లో నిఫ్టీ 50లో అయితే 200 పాయింట్స్ వరకు ఫాల్ అయితే మాత్రం మనం చూసాం. బట్ డే ఎండ్ అయ్యేసరికి అయితే మాత్రం మార్కెట్స్ లో బిగ్ రికవరీ అయితే చూసాం. లాస్ట్ 15 మినిట్స్ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ ఏదైతే ఉందో దానివల్ల నిఫ్టీ 50లో 70 పాయింట్స్ రికవరీ అయితే మాత్రం వచ్చింది. బట్ ఈ రికవరీ అంతటిని కూడా మళ్ళీ ట్రాప్ చేయడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. అంటే రికవరీ అయింది కదా, రేపు మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతాయి అని అనుకునేడానికి మనకి 6 o'clock ఒక ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ మార్చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ రోజు మోస్ట్లీ ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ మూమెంటమ్స్ ఎక్కువగా కనిపించినాయి. TCS 4% కరెక్షన్ వచ్చింది, టాటా పవర్ 2%, టాటా మోటార్స్ పర్సనల్ వెహికల్ 3.7% వరకు కరెక్షన్ కూడా వచ్చింది. మెజారిటీ ఆఫ్ ద టాటా కంపెనీస్ అన్ని కూడా కరెక్షన్ అయినాయి. ఆ రీజన్ వల్లే మార్నింగ్ నిఫ్టీ 50 కూడా హెవీగా డ్రాగ్ అవ్వడం కూడా మనం చూడగలిగాం. అసలు టాటా స్టాక్స్ లో ఫాల్ రావడానికి కారణం ఏంటి? వీటితో పాటు భారత్ ఎయిర్టెల్ స్టాక్ ఈరోజు 1.5% పెరిగింది. దానికి కారణం ఎయిర్టెల్ రీఛార్జెస్ ప్లాన్ మీద వాళ్ళ మేనేజ్మెంట్ ఒక బిగ్ కామెంట్స్ చేసింది. వాటి గురించి మనం మాట్లాడదాం. వీటితో పాటు మేజర్ గా వచ్చేసరికి కొన్ని అదర్ ఇండివిజువల్ స్టాక్స్ లైక్ ఐటీసీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ లాంటి కంపెనీస్ హెవీగా కరెక్షన్ రావడం మనం చూసాం. హెవీ మీన్స్ లైక్ 1 to 2%. లార్జ్ క్యాప్ స్టాక్స్ 1 to 2% కూడా చాలా ఎక్కువే. అయితే ఎందుకు అవి కరెక్షన్ వచ్చినాయి? బికాస్ కర్ణాటకలోని సిగరెట్స్ ని బ్యాన్ చేస్తున్నారు. సో దాని గురించి కూడా మనం మాట్లాడాల్సింది ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో 89.7 దగ్గర ఉంది. స్టిల్ 90కి రీచ్ అవడానికి ప్రయత్నిస్తుంది. సో దాని అప్డేట్ ఎట్లా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయని మనం మాట్లాడదాం. 6 o'clock ఈవెంట్ ని కనెక్ట్ చేసుకుంటూ మార్కెట్ వ్యూని అనాలిసిస్ చేస్తూ గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్ ని కూడా మనం మాట్లాడుకుంటూ వాటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసి ఈ వీడియోని అయితే మాత్రం క్లోజ్ చేద్దాం. బట్ వన్ థింగ్, వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తాయి, డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.15% నెగిటివ్ గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.24% నెగిటివ్ గా క్లోజ్ అవడం మనం చూడగలిగాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.77% పాజిటివ్ గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.02% నెగిటివ్ గా క్లోజ్ అవడం మనం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.28% పాజిటివ్ గా మూవ్ అయితే స్మాల్ క్యాప్ 0.18% నెగిటివ్ గా అయితే మాత్రం క్లోజ్ అయింది. మేజర్ ఇండైసెస్ అన్ని మనం చూసుకుంటే బ్యాంకింగ్ స్టాక్స్ అయితే మాత్రం పాజిటివ్ గా క్లోజ్ అయినట్టు కనపడుతున్నాయి. అందువల్ల బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది. రెస్ట్ ఆఫ్ ద ఇండైసెస్ అన్ని కూడా న్యూట్రల్ విత్ నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. ఓవరాల్ గా ఇండియా విక్స్ చూసుకున్నా కూడా 1.39% నెగిటివ్ సైడ్ డ్రాప్ అవుతూ 11.69 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. ఈ రోజు మార్కెట్స్ లో నిఫ్టీ 50 చార్ట్ ఒకసారి చూడండి. బేస్డ్ ఆన్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఒకనొక స్టేజ్ లో 24,476 నుంచి 24,270 200 పాయింట్ వరకు కరెక్షన్ వచ్చింది. ఆ కరెక్షన్ కి మేజర్ గా ఉన్న రీజన్ మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి. ఒకనొక స్టేజ్ లో TCS స్టాక్ 2,444 నుంచి 2,300 140 పాయింట్స్ డ్రాప్ వచ్చింది. అది మిగతా టెక్ కంపెనీస్ కూడా లిటిల్ బిట్ డ్రాగ్ చేయడం జరిగింది. అందువల్ల మనం వచ్చేసరికి హెవీ కరెక్షన్ చూడగలిగాం. నాట్ ఓన్లీ TCS, ఈ రోజు మార్నింగ్ కరెక్షన్ వచ్చేటప్పుడు టాటా మోటార్స్ పర్సనల్ వెహికల్ ఇవి కూడా డ్రాప్ వచ్చినాయి. వాటి వల్లనే మేజర్ గా నిఫ్టీ 50లో ఈ డ్రాప్ అయితే చూసాం. ఫస్ట్ మార్నింగ్ హాఫ్ లోని 10 o'clock వరకు ఈ డ్రాప్ రావడానికి కారణం ఏంటి అనేది TCS అని మనం మాట్లాడుకున్నాం కదా. అంటే TCS తో పాటు ఉన్న అదర్ ఐటీ స్టాక్స్ మేజర్ గా ఉన్న టాటా కంపెనీస్ డ్రాప్ వచ్చినాయని మనం మాట్లాడుకున్నాం. లైక్ ట్రెంట్ స్టాక్ కూడా ఫాల్ వచ్చింది, టాటా మోటార్స్ పర్సనల్ వెహికల్ కూడా ఫాల్ వచ్చింది. ఇవన్నీ ఫాల్ వచ్చినాయి. నేను మార్నింగ్ ప్రీ మార్కెట్ రిలీజ్ చేసిన తర్వాత యాక్చువల్గా ప్రీ మార్కెట్ కి ముందు న్యూస్ అప్డేట్ రాలేదు, వచ్చి ఉంటే ఇది కవర్ చేసి ఉండేవాడిని. బట్ కాకపోతే ఇది మన మార్కెట్స్ ఓపెన్ అవ్వక ముందు ఒక 5-10 minutes ముందు అయితే మాత్రం ఈ న్యూస్ అప్డేట్ వచ్చింది. అసలు ఈ న్యూస్ అప్డేట్ ఏంటి అని అంటే ఒకసారి మీరు ఇక్కడ చూడండి. ట్విట్టర్లోనే మీకు క్లియర్ గా కనపడుతుంది కదా ఈ అప్డేట్ అయితే మాత్రం ఒకసారి చూడండి. ఇది సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వచ్చింది అనుకుంటున్నాను ఇది మోస్ట్లీ. సో ఈ అప్డేట్ ఏంటి అని అంటే టాటా సన్స్ యొక్క చైర్మన్, బేసిక్ గా టాటా సన్స్ ఏంటి, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్ని ఉన్నాయా? టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏంటి ఉన్నాయి? TCS, టాటా పవర్, ట్రెంట్, టాటా మోటార్స్ పర్సనల్ వెహికల్, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్, సేమ్ టైమ్ సమ్ అదర్ టాటా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లిస్టెడ్ అవ్వలేనివి ఉన్నాయి, లిస్ట్ అయినవి కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా టాటా గ్రూప్ కంపెనీస్ అండర్ లో ఉంటాయి అనమాట. ఓకే, లైక్ టాటా క్యాపిటల్ కానీ ఇవన్నీ కూడా ఈ టాటా గ్రూప్స్ కి పైన ఉన్నది టాటా సన్స్ అనమాట. టాటా సన్స్ అండర్ లోనే ఈ కంపెనీస్ అన్ని ఉంటాయి. సో మేజర్ హెడ్ కంపెనీ ఏంటి? టాటా సన్స్. టాటా సన్స్ యొక్క ట్రస్ట్ ఏదైతే ఉందో బేసిక్గా టాటా సన్స్ ట్రస్ట్ ని చైర్మన్ గా అయితే మాత్రం ఎన్ చంద్రశేఖరన్ గారు అయితే మాత్రం ప్రెసెంట్ రైట్ నా ఉన్నారు. ఈ ఎన్ చంద్రశేఖరన్ గారు 40 years నుంచి అయితే మాత్రం టాటా సన్స్ కి కంప్లీట్ గా చైర్మన్ గా సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. సో బేసిక్ గా టాటా సన్స్ వల్ల మిగతా కంపెనీస్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందని అంటే హెడ్ పర్సన్ కాబట్టి మోస్ట్లీ ఒక తన లీడర్షిప్ వల్ల కంటిన్యూ అవ్వగలుగుతుంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు ఉన్నారు,
ముఖేష్ అంబానీ గారు కొన్ని కంపెనీస్ కి ప్రెసెంట్ రైట్ నౌ ఎండిఎన్ సిఇఓగా లేరు కూడా, సారీ చైర్మన్ గా కూడా లేరు. కొన్ని కంపెనీస్ ని వాళ్ళ లైక్ అబ్బాయిని, సో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, కొన్ని కంపెనీస్ ని వాళ్ళ వైఫ్ ని, కొన్ని కంపెనీస్ ని వాళ్ళ కోడల్ని, వాళ్ళందరినీ కూడా పెట్టడం జరిగింది. సో అట్లనే ఈ ఎన్ చంద్రశేఖరన్ గారు ప్రెసెంట్ రైట్ టాటా సన్స్ కి చైర్మన్ గా ఉన్నారు కదా. సో ఈ చైర్మన్ గా ఉన్న 40 years లోని అన్ని కంపెనీస్ ని కూడా చాలా జాగ్రత్తగా, సేమ్ టైం వచ్చేసరికి చాలా రెస్పాన్సిబుల్ గా అకౌంటబిలిటీ తీసుకొని రన్ చేయగలిగారు. ఇప్పుడు రైట్ నౌ అతని టర్మ్ అయితే మాత్రం February 20, 2027 ఎండ్ అవుతుంది. సో చాలా లాంగ్ టైం ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఎలా లేదన్నా ఒక 4 to 5 months పైన టైం ఉంది. బట్ కాకపోతే అతను చెప్తున్న దాని ప్రకారంగా నేను February 20 ముందు ఇప్పుడే నేను మీ అందరికీ తెలియజేస్తున్నా, అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండర్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ తెలియజేస్తున్నారు, మా చైర్మన్ ని మీరు అందరూ కలిపి అప్రూవ్ చేస్తే కానీ కంటిన్యూ అవ్వదు. సో నేను మీ అందరికి ముందే చెప్తున్నా, కొత్త చైర్మన్ ని వెతుక్కోండి. ఓకే, ఆల్రెడీ వాళ్ళ దాంట్లో నోయల్ టాటా ఉన్నారు, సేమ్ టైం సమ్ అదర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనమాట. అయితే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ కాకపోతే ముందే చెప్తున్నారు, అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ వేరే వేరే కంపెనీస్ కి ఎండిఎన్ సిఇఓస్ గా రన్ అవుతున్నారు. సో చైర్మన్ కింద ఎన్నుకోవడానికి సిద్ధం అవ్వండి. నేనైతే కంటిన్యూ అవ్వాలని అనుకోవట్లేదు. 40 సంవత్సరాలు నేను సక్సెస్ఫుల్ గా రన్ చేయగలిగాను. ఇక్కడితో నేనైతే మాత్రం ఎటువంటి ఇంటర్నల్ రీజన్స్, కంపెనీ రిలేటెడ్ ఎటువంటి ఎథికల్ ఇష్యూస్ ఏమీ లేవు. నేను నా పర్సనల్ గానే కంప్లీట్ గా రిజైన్ చేయాలనుకుంటున్నాను. సక్సెసివ్ అయితే అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ అయిన పర్సన్ ని మీరు ఇప్పటి నుంచే సెర్చ్ చేసుకొని మొదలు పెడతారని నేను అనుకుంటున్నాను. సడన్ ఎగ్జిట్ అయితే అది నెగిటివ్. బేసిక్ గా సడన్ ఎగ్జిట్ అవ్వకుండా ఒక 6 నెలల ముందే, నేను సడన్ ఎగ్జిట్ అవ్వకుండా ఒక 6 months ముందుగానే అలా ఎగ్జిట్ చేసినప్పుడు మనం పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. బట్ కాకపోతే మార్కెట్స్ కి ఒక పర్సన్, ఒక సక్సెస్ఫుల్ పర్సన్, 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఒకేసారి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసరికి అది నెగిటివ్ గా తీసుకుందనమాట. అందువల్ల కరెక్షన్ వచ్చింది. కానీ ఏ కంపెనీ కూడా ఇది ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ చేయదని నేను అనుకుంటున్నా. బికాస్ ప్రతి కంపెనీ కూడా దాని ఓన్ బిజినెస్ స్ట్రాటజీస్, వాటి ఓన్ మార్జిన్స్ గైడెన్స్, అలానే వాళ్ళ ఓన్ మార్కెట్ స్ట్రాటజీస్ తో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అట్లాంటి కంపెనీస్ లోని ఇప్పుడు బిగ్ నెగిటివ్ థ్రెట్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. వచ్చే ఫాల్స్ ఏదైతే ఇప్పుడు రైట్ నో టీసీఎస్ లో, టాటా మోటార్స్ పర్సనల్ వెహికల్స్ లో, వీటన్నిటిలో ఫాల్ వచ్చిందో అవి ఆపర్చునిటీగానే మారుతాయి. అందుకే సెకండ్ హాఫ్ లోని టీసీఎస్ 5% కరెక్షన్ అయింది, 2.5% రికవరీ అయిపోయింది. టాటా మోటార్స్ పర్సనల్ వెహికల్ 3.7% డ్రాప్ అయింది, 1.5% నెగిటివ్ గా క్లోజ్ అయింది. టాటా స్టాక్స్ అన్ని కూడా ఒకేసారి రికవరీ అయ్యేసరికి మార్కెట్ లో రికవరీ చూసాం. ఇట్లాంటి టైంలోనే చాలా మంది స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు కదా. అలాంటి టైమ్స్ లోని ఇలా ఫాలో అవుతున్నప్పుడు మీరు ఆపర్చునిటీ తీసుకోవాలి. సమ్ అదర్ న్యూస్, చిన్న చిన్న న్యూస్లు వస్తాయి, డ్రాస్టిక్ గా ఫాలో అయిపోతుంటాయి. దానికి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ఫండమెంటల్స్ బాగా రీడ్ చేసి ఓకే చైర్మన్ వెళ్తే ఏముంది, మేనేజ్మెంట్ ఉంది కదా అని మీకు అనిపించినప్పుడు సో మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇమీడియట్ గా ఆ స్టాక్స్ లోవర్ లెవెల్లో కొనొచ్చు. ఎగ్జాక్ట్లీ ఈరోజు ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ టాటా స్టాక్స్ లో అట్లనే లోవర్ లెవెల్స్ ని ఆపర్చునిటీగా తీసుకున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క టాటా కంపెనీ స్టాక్స్ అన్ని కూడా రికవరీ రావడం చూసాం. అది నిఫ్టీ 50 మేజర్ గా బూస్టప్ అయింది అనేది నా ఒపీనియన్. ఈ రోజు సెకండ్ హాఫ్ లో రికవరీ రావడానికి అయితే మాత్రం రీజన్ ఇదే. అదే టైంలోని ఈరోజు క్లోజింగ్ ఆప్షన్ సెషన్ ఎప్పుడు కూడా ఇంతలా జరగలేదు. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కూడా క్లోజింగ్ ఆప్షన్ సెషన్ లో మనం ఇలాంటి కైండ్ ఆఫ్ రికవరీ చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, నిఫ్టీ యూజువల్ గా అయితే మాత్రం 24,370, బట్ క్లోజ్ అవడం 24,435, అంటే 65 points వరకు పాజిటివ్ గా క్లోజ్ అయింది. లాస్ట్ 15 minutes లో ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ లో మళ్ళీ 75 points కరెక్షన్, పాజిటివ్ మూమెంటం ఏదైతే ఉందో 65 to 75 points, ఈ పాజిటివ్ మూమెంటం అనేది రేపు ఇది ఫ్యూచర్స్ కి అయితే మాత్రం ఒకవేళ కానీ ఎగ్జాక్ట్ గా చూపించకపోతే, అంటే లెట్స్ సే ఎగ్జాంపుల్ రేపు ఫ్లాట్ లో ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్స్, సో 24,435 దగ్గర ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్స్ కి స్పాట్ మార్కెట్, స్పాట్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. స్పాట్ కన్నా ఫ్యూచర్స్ ఎక్కువ ఉండాలి. కానీ ఫ్యూచర్స్ కన్నా స్పాట్ ఎప్పుడైతే ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ వల్ల వెళ్ళిపోతుందో తర్వాత రోజు ఫస్ట్ 15 minutes లో ఈ రెండు అడ్జస్ట్మెంట్స్ అవుతాయి. అయితే ఫ్యూచర్ పైకి వెళ్తుంది, లేదా ఫ్యూచర్ దగ్గరికి స్పాట్ అయినా కిందకి వస్తుంది. ఈ అడ్జస్ట్మెంట్ వల్ల ఫస్ట్ 15 minutes కరెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ కరెక్షన్ వచ్చే ప్రాసెస్ లోనే మనం మోస్ట్లీ బీటీఎస్ ట్రేడ్స్ తీసుకునేటప్పుడు లాస్ అవ్వడానికి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ కొన్ని రోజులు అలవాటు అయినంత వరకు దీన్ని కొంచెం ఇగ్నోర్ చేస్తారనేది నా ఒపీనియన్. లాస్ట్ వీక్ మండే, ట్యూస్డే, వెన్స్డే అలా కనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ కనిపించడం అయితే మాత్రం మనం చూసాం. మీ అందరికీ మార్నింగ్ కూడా తెలుసు, మనం డిస్కస్ చేసుకున్నాం August 12th, అంటే ఈ రోజు ట్రేడింగ్ ని బాయ్కాట్ చేస్తున్నారని చెప్పి. ఎక్కడైనా మీరు వాల్యూమ్ డ్రాప్ అయినట్టు చూసారా? అట్లాంటి సిచ్యువేషన్స్ మీరు చూసి ఎప్పుడు కూడా ట్రేడింగ్ ని బాయ్కాట్ చేయడానికి ట్రై చేయొద్దు. మేజర్ గా 70 to 80% నిఫ్టీలో, నాట్ ఓన్లీ నిఫ్టీ, ఈక్విటీ డెరివేటివ్స్ అన్నింటిలో కూడా ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ యొక్క ట్రేడ్స్, ఆల్గో ట్రేడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు ఎప్పుడు కూడా ట్రేడింగ్
బయింగ్ ని స్టాప్ చేయరు, అది మాత్రం మైండ్ లో గుర్తుపెట్టుకోండి. రీటైల్ ట్రేడర్స్ స్టాప్ చేసిన మేజర్ గా వాళ్ళకి ఇంపాక్ట్ అయితే మాత్రం ఉండదు. మరి ఆపోజిట్ రీటైల్ ట్రేడర్స్ ప్లేస్మెంట్స్ అవుతాయి కదా అని మీరు అనొచ్చు. రీటైల్ ట్రేడర్స్ చాలా తక్కువ మంది స్టాప్ చేస్తారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బై చేస్తూ ఉంటారు అనమాట. మేజర్ గా ప్రొపరేటరీ ట్రేడర్స్ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళిద్దరు ఆర్డర్స్ కూడా మోస్ట్లీ ట్రాన్సాక్షన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇది మెయిన్ పాయింట్ రికవరీ అవ్వడానికి. ఆన్ ద అదర్ సైడ్ ఫుల్ రికవరీ ఎందుకు రాలేదు, ఓన్లీ టాటా స్టాక్స్ వల్లే కదా ఫాల్ వచ్చింది అని మీరు అడగచ్చు. ఫుల్ రికవరీ రాకపోవడానికి రీజన్ ఇప్పటికీ కూడా గ్లోబల్ పరంగా ఇష్యూస్ సార్ట్అవుట్ అవ్వాల్సినవి ఉన్నాయి. ఆ ఇష్యూస్ ఒక్కొక్కటి ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి. కమోడిటీస్ లోకి వెళ్ళి క్రూడ్ చూస్తే స్టిల్ ఇప్పటికీ కూడా 89.18 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI 83.65 దగ్గర ట్రేడ్ అవడం మనం చూడగలుగుతున్నాం. ఇన్ఫాక్ట్ US 30 అంటే డౌ జోన్స్ 30 చూస్తే 86 పాయింట్స్, నాస్డాక్ ఏమో 205 పాయింట్స్ అయితే మాత్రం పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఓన్లీ ఐటీ స్టాక్స్ లో మాత్రమే కరెక్షన్ పాజిటివ్ గా మూమెంటం అయితే మాత్రం వచ్చింది. సో క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం హైయర్ సైడే ఉంది. US 10 years బాండ్ ఈల్డ్ కూడా 4.659 దగ్గరే ఉంది. ఎందుకు ఇప్పటికీ కూడా కమోడిటీస్ లో క్రూడ్ ప్రైస్ హైయర్ గా ఉండడానికి ట్రై చేస్తుంది. వార్ రిలేటెడ్ గా ఎటువంటి క్లారిటీ కూడా అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా రాకపోవడం. మీకు ఒకసారి క్లియర్ గా నేను అప్డేట్స్ అన్ని చూపిస్తాను చూడండి. నిన్న ఒక అప్డేట్ వచ్చింది మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత. జర్మనీ యొక్క అఫీషియల్స్, ఇరాన్ యొక్క అఫీషియల్స్ ఒమాన్ డీల్ గురించి డిస్కస్ చేశారని. డిస్కస్ చేసినట్టు అప్డేట్ ఉంది, కానీ క్లోజ్ చేస్తాము, క్లోజ్ అయిపోయింది, ఈ రోజు రేపు క్లోజ్ అవుతుందని అప్డేట్ అయితే మాత్రం ఇవ్వలేదు. ఫస్ట్ వన్ క్లారిటీ లేదు ఈ న్యూస్ అప్డేట్ లో. సెకండ్ వన్ ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే పాకిస్తాన్ అండ్ ఖతార్ ఇద్దరు కూడా ఇరాన్ US మధ్య డిస్కషన్స్ మళ్ళీ మొదలు పెట్టారని, పాకిస్తాన్ అయితే మాత్రం ఇరాన్ అఫీషియల్స్ ని మీట్ అవడానికి ఈ రోజు వెళ్ళబోతుందని, మోస్ట్లీ వాళ్ళ కండిషన్స్ తెలుసుకున్న తర్వాత US తో నెగోషియేట్ చేయడానికి పాకిస్తాన్ మళ్ళీ US డెలిగేట్స్ ని మీట్ అవుతుందని చెప్పి అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఇది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి పాకిస్తాన్ చెప్తూనే వస్తుంది, బట్ ఎక్కడ కూడా పాకిస్తాన్ సక్సెస్ఫుల్ గా మీడియేటర్ గా సక్సెస్ అయినట్టయితే మాత్రం మనం ఎక్కడ కూడా చూడలేదు. సో దానివల్ల ఈ న్యూస్ అప్డేట్ ని బేస్ చేసుకొని కూడా మార్కెట్స్ రికవరీ అవ్వడానికి ప్రాబబిలిటీస్ చాలా తక్కువ. దిస్ ద సెకండ్ పాయింట్, క్లారిటీ లేకపోవడం. థర్డ్ వన్ ఇంకోటి కూడా చూడండి. ట్విట్టర్ లో US వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారు. అదేంటి, క్రూడ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి 9 బిలియన్ బ్యారెల్స్ పెర్ డే అయితే మాత్రం ఆయిల్ ప్రెజెంట్ రైట్ నౌ ఎక్స్పోర్ట్ అవుతుంది. అందులో పైప్ లైన్స్ ద్వారా, రీజనల్ ఆయిల్ ఫ్లోస్ ద్వారా కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఈ కంటిన్యూషన్ అనేది సూన్ పెరుగుతూ ఉంటుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పూర్తిగా ఓపెన్ అవడానికి అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. అంటే పూర్తిగా క్లోజ్ అయిపోయిందనే వార్తలు ఏవైతే వస్తున్నాయో వాటిని ఖండించడానికి ఈ అప్డేట్ అయితే మాత్రం US వాళ్ళు ఇచ్చారు. కానీ ఇది జరిగిన తర్వాత ఇరాన్ వాళ్ళు ఇంకో అప్డేట్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అయితే మాత్రం మా కండిషన్స్ ని US వాళ్ళు యాక్సెప్ట్ చేసినంత వరకు కంప్లీట్ గా క్లోజ్ అయ్యే ఉంటుందని చెప్పి ఇరాన్ అఫీషియల్స్ అయితే మాత్రం ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. US వాళ్ళు చేసిన ఈ ట్వీట్ కి వెంటనే వీళ్ళు ఈ స్టేట్మెంట్ ఇచ్చేసరికి క్రూడ్ ప్రైస్ లో మళ్ళీ కరెక్షన్ వచ్చే పాయింట్ ఉంది అని అనుకునే టైంకే ఇమీడియట్ గా వీళ్ళు చెప్పేసరికి క్రూడ్ ఇంకా అలానే హైయర్ లెవెల్స్ దగ్గర హోల్డ్ అవ్వడం అయితే చూసాం. వీటితో పాటు ట్రంప్ అయితే మాత్రం ఎస్టర్డే మళ్ళీ కూడా కొంచెం అగ్రెసివ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. ట్రంప్ చేసిన అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఏంటంటే శాంక్షన్స్ ఇరాన్ పైన మళ్ళీ మొదలు పెట్టబోతున్నాం. ఇంకోటి ఏంటంటే ఈసారి శాంక్షన్స్ తో కానీ వాళ్ళు ఆగకపోతే మాత్రం, అంటే మేము శాంక్షన్స్ విధించిన తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయడానికి కానీ వాళ్ళు అంగీకరించకపోతే మాత్రం ఇరాన్ పైన అయితే మాత్రం మళ్ళీ అటాక్స్ ని మొదలు పెడతామని ట్రంప్ స్టేట్మెంట్ చేశారు. ఈ ఫియర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల క్రూడ్ ఆయిల్ హైయర్ సైడ్ సస్టైన్ అవుతూ మార్కెట్స్ లో ఈ రోజు వచ్చే రికవరీని ఇంకొంచెం అగ్రెసివ్ గా రికవరీ రాకుండా అయితే మాత్రం చేసింది. సో ఇది అనదర్ వన్. ఇక్కడ వరకు ఎలా ఉంటే ఈ రోజు ఈవినింగ్ 6 o'clock ఇంకో ఈవెంట్ కూడా ఉంది. ఆ ఈవెంట్ ఏంటి అని అంటే US ఇన్ఫ్లేషన్ డేటా. US ఇన్ఫ్లేషన్ డేటా నెంబర్స్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ చూడండి 6 o'clock US ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. సో కోర్ ఇన్ఫ్లేషన్ డేటా మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే లాస్ట్ టైం 2.6. మళ్ళీ చెప్తున్నా, మీ ఓన్ గా మీరు ఇది అనలైజ్ చేసుకోవచ్చు. US ఇన్ఫ్లేషన్ ఎంత వచ్చింది అనేది ఈ నెంబర్స్ బట్టి కొందరు కామెంట్ బాక్స్ లో పెట్టండి. నాకు తెలిసి ఇప్పుడు నేను రికార్డ్ చేసిన టైంకి ఇది రాలేదు, బట్ నేను ఎడిటింగ్ ఇచ్చే టైంకి ఇది వచ్చేయచ్చు. ఒకవేళ వస్తే కామెంట్ బాక్స్ లో పెట్టండి, మిగతా వ్యూవర్స్ కి ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అని టెన్షన్ అయితే ఉండరు. ఇది పాజిటివ్ నెగిటివ్ అనేది దాన్ని బట్టి చెప్తాను. దీన్ని బట్టి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. US ఇన్ఫ్లేషన్ డేటా 2.6%, కోర్ ఇన్ఫ్లేషన్ డేటా ఎక్స్పెక్టేషన్ 2.5%. నెంబర్ కానీ 2.5% కానీ 2.5% కన్నా తక్కువ వస్తే ఇది పాజిటివ్. గోల్డ్ ప్రైస్ 2% అనేది స్పైక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో దెర్ ఈస్ అన్ పాసిబిలిటీస్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ఫ్లేషన్, కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్ 3.5% ఇది. ఓకేనా? 3.4% ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పటికీ కూడా 0.1% ఇన్ఫ్లేషన్ తగ్గుతుందని కన్స్యూమర్ లో కోర్ లో కూడా ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ఫర్కాస్ట్ ప్రకారంగా 3.5%, 2.5% గానీ వస్తే, అంటే 3.4, 2.5% వస్తే పర్వాలేదు. అవి అంత వచ్చినా పర్లేదు, దానికన్నా తక్కువ వచ్చినా పర్లేదు. ఎక్కువగానే వస్తే మాత్రం మార్కెట్స్ డ్రాస్టిక్ గా నెగిటివ్ గా కరెక్షన్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
సో దిస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సెకండ్ వన్ ఇంకోటి ఏంటో తెలుసా, ఈ 6 o'clock ఇప్పుడు డేటాను అనలైజ్ చేయడం అర్థమైపోయిందిగా. మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న టైంకి ఆల్రెడీ వచ్చేసింది. 4.38% లాస్ట్ టైం వచ్చింది. ఎక్స్పెక్టేషన్ ఏమో 4.5%, నెంబర్ ఏమో 4.45 వచ్చింది. పానిక్ కావాల్సిన అవసరం లేదు, ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే వచ్చింది. ఇన్ఫ్లేషన్ కొంచెం ప్రెజర్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎనర్జీ ప్రైజెస్ పెరగచ్చు అని రీసెంట్గా ఆర్బీఐ మానిటరీ పాలసీలో కూడా ఆర్బీఐ మాట్లాడింది. సో దీనివల్ల మనం ఎక్కడ కూడా పానిక్ కావాల్సిన అవసరం అయితే లేదు. సో దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇన్ఫ్లేషన్ అయితే మాత్రం కొంచెం మనకి న్యూట్రల్ గానే వచ్చింది, బట్ ఇప్పుడు యూఎస్ ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం పాజిటివ్ గా రాగలిగితే రేపు మార్కెట్ ని ట్రిగ్గర్ చేయొచ్చు. ఇవి మేజర్ గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం. ఓకే, నా వీటితో పాటు ఈ రోజు కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మొమెంటమ్స్ ని మనం చూసాం కదా. ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ గురించి నేను అప్డేట్ చూశాను, కానీ ఇది రాలేదు. స్క్రీన్ మీద ఉన్న స్టాక్స్ మీరు చూడండి, అదాని గ్రీన్, గ్రో, అదాని ఎనర్జీ సొల్యూషన్స్, ఇవన్నీ కూడా ఎంఎస్సిఐ ఇండియా స్టాండర్డ్ ఇండెక్స్ లో యాడ్ అవుతున్నట్టు ఈ రోజు ఈవినింగ్ కి రివ్యూ వస్తుంది, బట్ ఇప్పటివరకు అయితే మాత్రం ఇంకా రాలేదు. మోస్ట్లీ ఇవే స్టాక్స్ ఉంటాయని నివామా అయితే చెప్పేసింది. నివామా ఎప్పుడు చెప్పినా ఈ స్టాక్స్ ఉంటుంటాయి. సో ఇవే స్టాక్స్ లో ఈ రోజు కొంచెం మనం వాలటైల్ గా చూసిన ఆగస్ట్ 31st కి ఇది ఎఫెక్టివ్ లో ఉంటది కాబట్టి ఆ రోజు కొంచెం పాజిటివ్ గా ట్రిగ్గర్ చేయొచ్చు స్టాక్స్ అన్నింటిలో కూడా. వాటితో పాటు కొన్ని అదర్ కంపెనీస్ కూడా ఉన్నాయి చూడండి, లెన్స్ కార్డ్ కానీ స్టైల్ కానీ, వీటిలో కొంచెం లో ప్రాబబిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. ఏథర్ ఎనర్జీ అయితే మాత్రం మీడియం ప్రాబబిలిటీ ఉందని చెప్తున్నారు. మెయిన్ ప్రాబబిలిటీ ఉన్నవి అయితే మాత్రం అదాని గ్రీన్, గ్రో, అదాని ఎనర్జీ సొల్యూషన్స్ అయితే మాత్రం మోస్ట్లీ మెయిన్ ప్రాబబిలిటీస్ కింద ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో వీటి బట్టి ఈ స్టాక్స్ యొక్క మూమెంటం ఆగస్ట్ 31st డిపెండ్ అయి ఉంటాయి. కన్ఫర్మేషన్ ఎంఎస్సిఐ కానీ అఫీషియల్ గా ఇవ్వగలిగితే ఈ స్టాక్స్ లో రేపు కొంచెం పాజిటివ్ మూమెంటం అయితే చూడొచ్చు, బట్ ఇవేవి కూడా నిఫ్టీని ట్రిగ్గర్ చేసినవి కాదు, మనం పానిక్ కావాల్సిన అవసరం లేదు. ఓవరాల్ వ్యూ చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ఇంకా హైయర్ లెవెల్స్ లోనే ఉంది, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ప్రైసెస్ అట్లానే ఉన్నాయి. టాటా సన్స్ యొక్క చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గారు కంప్లీట్ గా అతను వచ్చేసరికి సర్వీస్ ని కంటిన్యూ చేయకూడదు అనుకుంటున్నారని చెప్పే న్యూస్ వల్ల స్టార్టింగ్ ఆఫ్ లో కరెక్షన్ వచ్చింది, తర్వాత రికవరీ వచ్చేసింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ కొంచెం వాలటైల్ ఫేజ్ లో క్లోజ్ అయినాయి అని అర్థం. టెక్నికల్ గా మరి మార్కెట్ ని ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే, లాస్ట్ 45 minutes లో ఇచ్చిన మొమెంటం ఏదైతే ఉందో, లాస్ట్ 15 minutes లో ఇచ్చిన మొమెంటం ఏదైతే ఉందో ఇది రేపు అడ్జస్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ 15 minutes రేపు కొంచెం వాలటైల్ గా ట్రేడ్ అవ్వచ్చు. నైట్ యూఎస్ ఇన్ఫ్లేషన్ బట్టి అది గ్యాప్ అప్ డిసైడ్ అవుతుంది, వాటి బట్టి మనం చెప్పగలుగుతాం. స్టిల్ ఇప్పటికీ కూడా నిఫ్టీ 50 అయితే మాత్రం కొంచెం నేను 1 day టైం ఫ్రేమ్ లో పెడితే 24,500 ప్రైజింగ్ చూస్తే 24,500 బిలోనే ఉంది, కానీ బేస్డ్ ఆన్ ప్రైజ్ యాక్షన్ చూస్తే మాత్రం స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే మాత్రం లోవర్ సైడ్ మనకు కనపడుతుంది. ఈ రిజెక్షన్ ఏదైతే మనకి లోవర్ సైడ్ కనపడుతుందో ఒక లాంగ్ టైల్ మేబీ మార్కెట్స్ ని రివర్సల్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఉండేటట్టు చూపెడుతుంది. బట్ ఎప్పుడైనా కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ ఇది హ్యాంగింగ్ మ్యాన్ లా కనపడుతుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ హ్యాంగింగ్ మ్యాన్స్ కానీ ఎప్పుడైనా కానీ కనబడ్డాయి అని అంటే మాత్రం, కనిపించినాయి అని అంటే మాత్రం మనం నెక్స్ట్ క్యాండిల్ చూడాలి. రేపు వచ్చే క్యాండిల్ కానీ ఒక బుల్లిష్ క్యాండిల్ తో కానీ స్ట్రాంగ్ గా క్లోజ్ అవ్వగలిగితే మేబీ మార్కెట్స్ కి కొంచెం పాజిటివ్ మొమెంటం మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మేజర్ గా మీరు ట్రాక్ చేయాల్సింది బేస్డ్ ఆన్ టెక్నికల్. అంటే ఈ రోజు వచ్చిన క్యాండిల్ బట్టి, ఈ రోజు చూపించిన క్యాండిల్ సైజ్ బట్టి అయితే మాత్రం మనం అంత స్ట్రాంగ్ గా అయితే మాత్రం మార్కెట్స్ ఫర్దర్ గా ఫాలో అవుతుందని చెప్పలేం, ఎందుకంటే లాంగ్ రిజెక్షన్ వచ్చినట్టు మనకి చూపిస్తుంది కాబట్టి. ఓకేనా, ఇది మెయిన్ పాయింట్స్. నౌ యాజ్ పర్ ఫినాన్స్ మినిస్టర్ రిపోర్ట్, F&O ట్రేడర్స్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, దాని గురించి ఈరోజు నేను ఫస్ట్ మాట్లాడాలి. సో F&O ట్రేడర్స్ అయితే మాత్రం సెబీ తీసుకున్న చర్యల వల్ల, సెబీ తీసుకొచ్చిన రిస్ట్రిక్షన్స్ వల్ల F&O ట్రేడర్స్ యొక్క లాస్ తగ్గింది అని ఫినాన్స్ మినిస్టర్ ఎస్టర్డే క్యాబినెట్ లో చెప్పడం జరిగింది. ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, F&O ట్రేడర్స్ ఇంతకు ముందు అంటే ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో 1,12,000 కోట్ల రూపాయలు అందరూ కలిపి 1,12,000 కోట్ల రూపాయలు లాస్ అయ్యారంట రీటైలర్స్. దానికి ఫైనాన్షియల్ 26 ప్రకారంగా కంపేర్ చేసుకుంటే ఫైనాన్షియల్ 26 లో 91,685 crores లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే ఈసారి తగ్గిందని చెప్తున్నారు. యూనిక్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటే ఇండివిజువల్ గా ట్రేడ్ చేసే వాళ్ళ సంఖ్య 78.6 lakh దగ్గర నుంచి 98.1 lakh అయితే 98.1 lakh నుంచి 78.6 lakh డ్రాప్ అయిందని కూడా చెప్తున్నారు. పర్సంటేజ్ కూడా ఇండివిజువల్ గా ట్రేడ్ చేసే వాళ్ళ నెంబర్ కూడా తగ్గింది, లాస్ కూడా తగ్గింది. కానీ ఇండివిజువల్ గా ఈ 78 lakh ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యావరేజ్ గా 1,16,000 రూపాయలు పోగొట్టుకుంటున్నారంట. ఇప్పటికీ కూడా యాక్టివ్ గా ట్రేడ్ చేసే వాళ్ళు 1,16,000 పోగొట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఫైనాన్షియల్ 25 లో ఎంత పోయేదో తెలుసా, 1,14,000. అంటే 2,000 ఇంకా లాస్ పెరిగింది. ఇండివిజువల్ ట్రేడర్స్ లాస్ అయితే మాత్రం ఇంకా స్టిల్ అలానే ఉంది. ట్రేడ్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గింది. ట్రేడ్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గినా కూడా లాస్ ఇంకా కూడా అలానే మెయింటైన్ అవుతుంది. అందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉంది లాస్ అయ్యే వాళ్ళ దాంట్లో, సెకండ్ ప్లేస్ లో వచ్చరికి ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం ఉంది. ఓకే, నా దాని తర్వాత సెబీ ఫైనాన్స్ మినిస్టర్ సెబీని అయితే మాత్రం కంప్లీట్ గా పాజిటివ్ గా
మాట్లాడడం జరిగింది వాళ్ళ గురించి. ఎక్స్పైరీస్ ని చేంజ్ చేశారు, రిస్ట్రిక్షన్ చేశారు. డిమాట్ అకౌంట్ ఓపెన్ అవ్వగానే సో డిమాట్ అకౌంట్ లాగిన్ అవుతున్నప్పుడే అవుట్ ఆఫ్ 10 traders 9 traders F&O లో లాస్ అవుతున్నారని ముందే ఇండికేషన్ ఇవ్వడం. సో ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఇది రిస్కియస్ట్ పొజిషన్స్ అని చూపించడం, అంటే ఫార్ ఓటీఎంస్కి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ అన్ని సెబీ తీసుకురావడం వల్ల దాన్ని కంట్రోల్ చేయగలిగామని, ఫ్యూచర్ లో ఇంకా దీన్ని కంట్రోల్ చేస్తామని ఫైనాన్స్ మినిస్టర్ అయితే చెప్పింది. కానీ గవర్నమెంట్ కి వచ్చే ఇన్కమ్ ఎంతో తెలుసు ఇందులో. ఎస్టీటీ F&O ట్రేడర్స్ ద్వారా, ఈ F&O ట్రేడ్స్ ద్వారా ఎస్టీడీ ఛార్జెస్ వాళ్ళు గెయిన్ చేసింది గవర్నమెంట్ 27,695 crores అని చూపిస్తున్నారు. 25లో ఫైనాన్షియల్ 25లో 22,225, దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 27,695. ఫైనాన్స్ డేట్ 22లో చూసుకుంటే 6,634, 4 times ఇంప్రూవ్ అయింది లాస్ట్ 4 years లో గవర్నమెంట్ యొక్క ఇన్కమ్. ఓకే, గవర్నమెంట్ ఇన్కమ్ అయితే అలా పెరుగుతూనే వస్తుంది. F&O ట్రేడర్స్ స్టిల్ ఇప్పటికీ ఇట్లానే ఉన్నారు. ఓకే, సో ఈ ఇష్యూ పైన, ఈ పాయింట్ పైన మీరు ఏం మాట్లాడతారనేది ఒకసారి కామెంట్ బాక్స్ లో కూడా తెలియజేయండి. వీటితో పాటు ఇప్పుడు మనం బిట్ కాయిన్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు బిట్ కాయిన్ అయితే మాత్రం 64,200 దగ్గర ట్రేడ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, మనకు పాయింట్ మాట్లాడుకున్నాం మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో, 64,000 లెవెల్ బిలో కానీ బిట్ కాయిన్ కానీ హోల్డ్ అవ్వగలిగితే ఓకే మేబీ 62,000 వరకు చూడొచ్చు. ఎస్టర్డే ఫామ్ అయిన క్యాండిల్ అంత స్ట్రాంగ్ గా లేదు కాబట్టి ఈ రోజు ఫామ్ అవుతున్న క్యాండిల్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రైట్ నా స్లోగా రికవరీ అవుతూ 64,000 అబౌవ్ సస్టైన్ అవడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ ఎలానే కానీ సస్టైన్ అయితే మాత్రం స్లోగా 65,500 వరకు మనం బిట్ కాయిన్ లో రికవరీ అయితే మాత్రం చూడొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈ రోజు మూవ్ అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేంటి అంటే గోల్డ్ రిలేటెడ్ గా అయితే మాత్రం కరెంట్లీ 4,350 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఎలానో బ్రేక్ అయిపోయింది. దాని అబౌవ్ ఉంటే 4,500 కి రీచ్ అవ్వచ్చు అని మనం ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తున్నాం. కానీ గోల్డ్ రిలేటెడ్ గా ఇప్పుడు వస్తున్న యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అనేది డెఫినెట్ గా ట్రిగ్గర్ చేయొచ్చు. ఒకవేళ కానీ యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా 4,500 అంటే పాజిటివ్ గా రాగలిగితే, అంటే యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా తగ్గాలి, అలా తగ్గితే అది పాజిటివ్ గా రాగలిగితే గోల్డ్ 4,500 కి ఈరోజు నైట్ లోపు రీచ్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ సిల్వర్ లో కూడా మనం అలాంటి కైండ్ ఆఫ్ మొమెంటమే చూస్తాం. ఈవెన్ యూఎస్ ఇన్ఫ్లేషన్ బట్టి ఈ రోజు మనకి మెజారిటీ ఆఫ్ ద టెక్ స్టాక్స్ లో కూడా మొమెంటం కనిపించవచ్చు. సో ఇక్కడ కింద నేను మీకు డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా, ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసి డెల్టా అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు యూఎస్ స్టాక్స్ ఉంటాయి, ఏషియన్ స్టాక్స్ ఉంటాయి, సేమ్ టైం యూరోప్ స్టాక్స్ ఉంటాయి, మెజారిటీ ఆఫ్ ద టెక్ స్టాక్స్ అన్ని ఉంటాయి. ఏషియా మొత్తం మీద అంటే వరల్డ్ మొత్తం మీద మేజర్ గా హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చేవన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ టెక్ రిలేటెడ్ స్టాక్స్. ఆ స్టాక్స్ డిప్ వచ్చినప్పుడు అండ్ మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాటిని మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఎలా యూజ్ చేయాలి తెలియకపోతే దాని కింద యూట్యూబ్ లింక్ కూడా నేను పెట్టినా, ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో అనేది చూడొచ్చు ఎలా అకౌంట్ ఎలా యూజ్ చేయాలనేది. వీటితో పాటు ఉన్న మీకు మేజర్ బెనిఫిట్ ఏంటంటే 24/7 వీటిలో ట్రేడ్ చేసుకోవచ్చు. లెవరేజ్ ఉంటుంది బట్ ఛార్జెస్ ఉంటాయి. సేమ్ టైం మీకు ఎక్స్పైరీ అయితే మాత్రం ఉండదు. అంటే ఇప్పుడు ట్రేడ్ తీసుకొని మీరు ఎన్ని డేస్, ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ అయినా కానీ హోల్డ్ చేయొచ్చు. ఓకే, ఇది మేజర్గా ఉన్న బెనిఫిట్. ఇప్పుడు స్టాక్స్ పరంగా వస్తే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. 1 by 1 ఒక్కొక్కటి కూడా మనం డిస్కస్ చేయడం మొదలు పెడదాం. స్టాక్స్ రిలేటెడ్ గా ఫస్ట్ వన్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఈ రోజు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కొన్ని స్టాక్స్ ని సేల్ చేయాలని అప్డేట్ అయితే ఇచ్చింది. అందులో టాప్ 2 ప్రయారిటీ లిస్ట్ ని కూడా రిలీజ్ చేసింది. ఈ స్టాక్స్ గురించి ఇండియన్ గవర్నమెంట్ ఫుల్ ప్లెడ్జ్డ్ గా డీటెయిల్ ఇవ్వలేదు. దానివల్ల ఈరోజు కొంచెమే నెగిటివ్ సైడ్ డ్రాగ్ అవ్వడం చూసాము. అయితే ఆ స్టాక్స్ ఒక్కొక్కటి ఏంటంటే ఆఫర్ ఫర్ సేల్ అంటే ఓపెన్ సెల్లింగ్ చేస్తారు, కంపెనీ స్టేక్ ని తగ్గించుకోవడం కోసం ఇది చేస్తున్నది మెయిన్ పాయింట్. అయితే సెబీ కూడా రీసెంట్ గా నామ్స్ పెట్టింది 75% మాత్రమే ప్రమోటర్ హోల్డింగ్ ఉండాలని. అయితే గవర్నమెంట్ సెల్ చేద్దాం అనుకుంటున్న ఫస్ట్ స్టాక్ అయితే మాత్రం హిందుస్థాన్ జింక్. ఇందులో 1.5% వరకు స్టేక్ ని సెల్ చేయాలని అనుకుంటుందని చెప్తున్నారు. వీటితో పాటు హిందుస్థాన్ కోపర్, మజ్గండాక్ షిప్ బిల్డర్, ఐఆర్సిడిసిలో అయితే మాత్రం 5% వరకు స్టేక్ ని సేల్ చేస్తామని కూడా చెప్తున్నారు. వీటిలో అయితే మాత్రం హిందుస్థాన్ జింక్, హిందూ కోపర్ ఈ రెండు కూడా టాప్ 2 ప్రయారిటీ లిస్ట్ లో కూడా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ రీసెంట్ గా గవర్నమెంట్ అయితే మాత్రం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కోల్ ఇండియాలో, ఎన్హెచ్పిసిలోని, సేమ్ టైం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఆర్సిడిసి, ఎల్ఐసిలో కూడా రీసెంట్ గా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కొంత అమౌంట్ అయితే మాత్రం గెయిన్ చేయగలిగారు. అంటే కొంత అమౌంట్ అయితే మాత్రం మోస్ట్లీ లిక్విడేట్ చేసుకోగలిగారు. బట్ ఇప్పుడు రైట్ నౌ ఈ స్టాక్స్ లో కూడా గవర్నమెంట్ అయితే మాత్రం సేల్ చేయాలని అయితే మాత్రం డిసైడ్ అవుతుంది. ఓకే, దీనివల్ల ఈ స్టాక్స్ మేబీ కరెక్షన్ అవ్వచ్చు డిస్కౌంట్ రేట్ లో ఒకవేళ కానీ సేల్ చేస్తాయి. ఇది అనదర్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఈ రోజు ఐటీసీ కంపెనీ 1.2% డ్రాప్ అయింది. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా కంపెనీ ఈ రోజు మనకి 2% వరకు డ్రాప్ వచ్చింది. మేజర్ గా టొబాకో రిలేటెడ్ స్టాక్స్ ఫాలో అవడానికి కారణం ఏంటంటే కర్ణాటక గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ ని కంప్లీట్ గా దృష్టిలోకి తీసుకొని 1 year వరకు టొబాకో, సేమ్ టైం వచ్చేసరికి సిగార్స్ ని డిస్ట్రిబ్యూషన్ అండ్ సేల్ రెండింటిని కూడా ఎంటైర్ కర్ణాటక స్టేట్ లో బ్యాన్ చేసింది. ఈ 1 year కంప్లీట్ గా ఇక్కడ బ్యాన్ చేయడం వల్ల మోస్ట్లీ ఐటీసీకి, గాడ్ఫ్రే ఫిలిప్స్ పైన లిటిల్ బిట్
సేల్స్ అంటే వాళ్ళకి రెవెన్యూ ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కర్ణాటకలో వన్ ఆఫ్ ద మేజర్ సిటీ బెంగళూరులో సిగరెట్స్ యొక్క రెవెన్యూ తగ్గింది అని అంటే మాత్రం మేబీ 1% ఆఫ్ రెవెన్యూ అయినా ఐటీసీకి గాడ్ఫ్రే ఫిలిప్స్ కి ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇది ఇంకోటి ఏంటి అంటే ఎఫెక్టివ్ డేట్ కూడా ఇచ్చేసారు. సో దీని వల్ల ఈ ఎఫెక్టివ్ డేట్ వల్ల సో నెక్స్ట్ 1 year వీళ్ళకైతే మాత్రం రెవెన్యూ తగ్గడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. రీసెంట్ గా ఐటీసీ మీద గాడ్ఫ్రే ఫిలిప్స్ పైన గవర్నమెంట్ వాళ్ళు తీసుకొస్తున్న చర్యలు వీటితో పాటు వీళ్ళు ఇలాంటి కైండ్ ఆఫ్ బ్యాన్స్ కొన్ని స్టేట్స్ లో కనిపించడం వల్ల వీళ్ళ రెవెన్యూస్ అయితే మాత్రం కొంచెం వాలటైల్ గా ఉండే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఆన్ ద అదర్ సైడ్ ఈ రోజు భారతీ ఎయిర్టెల్ 1.5% జంప్ అయింది. సో ఆఫ్టర్నూన్ వరకు నార్మల్ గానే ఉంది, కానీ సడన్ గా ఒక బిగ్ స్పైక్ అయితే మాత్రం వచ్చింది చూడండి. సో ఎందుకు ఇలా జరిగింది అన్న దాని గురించి చూసుకుంటే ఎయిర్టెల్ వాళ్ళు కొత్త ప్లాన్స్ అయితే మాత్రం తీసుకొస్తున్నారు. యూజువల్ గా ఎయిర్టెల్ వాళ్ళకి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. 299, 579, 619, 649 అని కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ అన్ని కూడా వాళ్ళు రిమూవ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఆ 4 ప్రీపెయిడ్ ప్లాన్స్ అయితే మాత్రం రిమూవ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే బేసిక్ ప్లాన్ ఒకటి ఉంది 299 అని చెప్పి, ఆ 299 బేసిక్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని 349 అయితే మాత్రం ఇంక్రీజ్ చేశారు. దీనికి వీళ్ళు రీజన్ ఏం చెప్పారో తెలుసా? ఎయిర్టెల్ వాళ్ళు అన్లిమిటెడ్ డేటాని యూజ్ చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ అన్లిమిటెడ్ డేటా కోసం ఇప్పుడు ప్రెసెంట్ రైట్ లో 299 ఎంట్రీ ఏదైతుందో దాన్ని మేము 349 చేస్తున్నాం. బికాజ్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ మాకు పెద్దగా గెయిన్ రావట్లేదు. సో అందుకోసం దీన్ని మేము గెయిన్ చేయడం కోసం ఈ ప్రైజెస్ ని పెంచుతున్నామని చెప్తున్నారు అనమాట. అంటే డేటాని ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళ పార్టిసిపేషన్ పెరుగుతుంది. వాళ్ళకి ఇంకా బెనిఫిట్ ఇవ్వాలి అని అంటే వాళ్ళని కన్ఫ్యూజ్ పెట్టకుండా ఇన్ని ప్లాన్స్ పెట్టుకున్నా సో ఒక మినిమం బేసిక్ ప్లాన్స్ పెట్టాలని డిసైడ్ అయ్యాము. అందువల్ల 299 కాస్త 349 మార్చి 299, 579, 619, 649 ప్లాన్స్ ఏవైతే ఉన్నాయి వాటన్నిటిని రిమూవ్ చేస్తున్నాం అని చెప్పారు. అంటే 16% హైక్ ఇచ్చారు. వాటితో పాటు ఈ 349కి 3 GB ప్లాన్ ఉందంట. అండ్ అట్లనే వీళ్ళు ఇంకో 2 ప్లాన్స్ కూడా మిడ్ టైర్ ఆప్షన్స్ కోసం, అంటే టైర్ 2, టైర్ 3 వాళ్ళకి కొంచెం వాళ్ళ రేంజ్ లో ప్లాన్స్ ఏవో ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి కదా, వాళ్ళ కోసం అయితే మొత్తం 2 ప్లాన్స్ ని హోల్డ్ చేశానని చెప్తున్నారు. ఒకటి 199 బేసిక్ ఎంట్రీ ప్లాన్, ఇది 28 days 2 GB ప్లాన్ ఆఫర్ చేస్తుంది. తర్వాత 219 ఇది వచ్చేసరికి 3 GB per day 28 days అనమాట. అలా కాకుండా కంప్లీట్ గా ఈ 349 అనేది ఏదైతే ఉందో ఇది అన్లిమిటెడ్ కంప్లీట్ గా వచ్చేసరికి 30 days వరకు అయితే మాత్రం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఎయిర్టెల్ రిలేటెడ్ గా ఈ ప్లాన్స్ ఏదైతే రెడ్యూస్ చేసి అంటే రిమూవ్ చేసేసి కొత్త ప్లాన్స్ ని పెట్టారో దీనివల్ల వాళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరుగుతుందని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే అనలిస్టులు, టెలికామ్ ఆపరేటర్స్ అనలిస్ట్స్ అయితే మాత్రం చెప్తున్న దాని ప్రకారంగా ఇంకో 10 to 15% హైక్ ఇయర్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటివరకు ఎయిర్టెల్ మాత్రమే ఇంక్రీజ్ చేసింది, జియో, వోడాఫోన్ ఐడియా అయితే మాత్రం ఇంక్రీజ్ చేయలేదు. ఇప్పుడు రైట్ నో ఈ హైక్ చేసింది ఏదైతే ఉందో కరెంట్లీ అయితే మాత్రం ఎయిర్టెల్ యూజర్స్ అందరికీ ఎఫెక్ట్ పడడానికి అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల ఎయిర్టెల్ స్టాక్ ఈ రోజు మనం పాజిటివ్ గా రికవరీ అవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ ఎంసీఎక్స్ ఈ రోజు మనకి 2% స్పైక్ అయింది. ఎంసీఎక్స్ లో బేసిక్ గా కమోడిటీస్ లో వాల్యూమ్ పెరుగుతుంది అని అంటే స్పైక్ కంపల్సరీగా వచ్చింది. సెబీ ఈ కంపెనీలో వాల్యూమ్ పెరగడం కోసం వీళ్ళకి ఒక పాజిటివ్ అప్డేట్ ఇచ్చింది. ఎఫ్పిఎస్ బేసిక్ గా మనం కానీ గోల్డ్ కాంట్రాక్ట్ తీసుకున్నాం అనుకోండి, సో దాన్ని మనం ఫిజికల్ గా వచ్చేసరికి ఫిజికల్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. గోల్డ్ కాంట్రాక్ట్ ని మనం కంప్లీట్ గా ఫిజికల్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎఫ్పిఐకి అలా కన్వర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ కానీ కన్వర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి దాన్ని నెక్స్ట్ కాంట్రాక్ట్ కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా, అలా కూడా లేదు. సెబీ ఇప్పుడు రైట్ నో ఆ బెనిఫిట్స్ ఇస్తుంది. దానివల్ల ఎఫ్పిఎస్ యొక్క కంట్రిబ్యూషన్ ఇంకా పెరుగుతుంది అనే రీజన్ తోటి ఎంసీఎక్స్ స్టాక్ అయితే మాత్రం ఈ రోజు పాజిటివ్ గా మొమెంటం అయితే మాత్రం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ హిండాల్కో కంపెనీ ఈ రోజు 3% పెరిగింది. నేషనల్ అల్యూమినియం కంపెనీ 8% పెరిగింది. ఈ కంపెనీస్ రెండు కూడా అల్యూమినియం ని ప్రొడ్యూస్ చేసి బయట సేల్ చేస్తుంటాయి. గ్లోబల్ పరంగా అల్యూమినియం ప్రైజెస్ ఏవైనా పెరిగాయని తెలిస్తే వీటికి అది బిగ్ ఎక్స్పోర్ట్ అంటే బిగ్ అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటి, గ్లోబల్ పరంగా ఏదైనా షార్టేజ్ వచ్చిందని తెలిస్తే వీళ్ళకి అంటే అల్యూమినియం ప్రైజెస్ డిమాండ్ పెరిగిపోద్ది కదా షార్టేజ్ వచ్చినప్పుడు, వీళ్ళకి అది బిగ్ ఇంపాక్టే. సో పాజిటివ్ గా క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అసలు గ్లోబల్ పరంగా ఏం జరిగింది అని మీరు అడగచ్చు. మనకి అంటే మేజర్ గా వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఏంటంటే, అంటే నేను న్యూస్ రిపోర్ట్ లో చూస్తున్న దాని ప్రకారంగా బ్రెజిల్లోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ చేసే కంపెనీ ఉంది అలునాటే అల్యూమినా అని చెప్పేసి. ఈ అల్యూమినా దగ్గర నుంచి ఒక గైడెన్స్ వచ్చింది, టెంపరీగా 50% ప్రొడక్షన్ కెపాసిటీని మేము తగ్గించేస్తున్నామని చెప్పారు. ఎప్పుడైతే 50% ప్రొడక్షన్ కెపాసిటీ వీళ్ళు అల్యూమినా తగ్గించేశారో, అల్యూమినా తగ్గించారంటే అల్యూమినా నుంచి అల్యూమినియం రెడీ అవుతుంటది. సో దీన్ని తగ్గించినప్పుడు ఆబ్వియస్లీ షార్టేజ్ వస్తుంది. గ్లోబల్ పరంగా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడక్షన్ కెపాసిటీ చేసిన కంపెనీ
ఆర్గనైజేషన్ తగ్గించేస్తుంది అంటే రెస్ట్ గ్లోబల్ పరంగా కొంచెం ఇంపాక్ట్ పడుతుంది కదా. అలా పడినప్పుడు మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ కూడా డిమాండ్ పెరుగుతుంది కదా. అందుకే నేషనల్ అల్యూమినియం సేమ్ టైం హిండాల్కో కంపెనీస్ కూడా పాజిటివ్ గా రికవరీ రావడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ గోడ్రేజ్ కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు హెవీగా క్రాష్ అయింది, సేమ్ లైక్ టాటా. ఓకే, టాటా కంపెనీస్ ఎలా అయితే కరెక్షన్ అయినాయో సేమ్ గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ యొక్క కంపెనీస్ కూడా ఒక అప్డేట్ అయితే మాత్రం వచ్చింది. వాటికి రిలేటెడ్ గా వచ్చిన అప్డేట్స్ ఏంటంటే గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కంపెనీకి ఎండి అండ్ సిఇఓ ఉన్న ఆసిఫ్ మల్బారీ గారిని అయితే మాత్రం కొత్తగా అపాయింట్ చేస్తున్నారు. ఉన్న ఓల్డ్ ఎండిఎన్ సిఇఓ సుధీర్ సితాపతిని అయితే మాత్రం ఎగ్జిట్ చేస్తున్నారు, అంటే అతనే ఎగ్జిట్ అయిపోతున్నారు. కొత్త ఎండిఎన్ సిఇఓని కూడా సక్సెస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే వెంటనే ఇమీడియట్ గా కొత్త ఎండిఎన్ సిఇఓగా పెట్టడం తోటి ఈ రోజు ఈ స్టాక్ లో డ్రాప్ వచ్చింది. బికాస్ మేనేజ్మెంట్ సడన్ గా అంటే ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి ఎప్పుడైనా ఎండిఎన్ సిఇఓని తీసేశారంటే మాత్రం ఇమీడియట్ గా నెక్స్ట్ సిఇఓ పైన కన్సర్న్స్ ఉంటాయి, అతను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తాడా లేదని. ఆ కన్సర్న్స్ వల్లే కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ పాజిటివ్ ఇచ్చినాయి, కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ నెగిటివ్ గా ఇచ్చినాయి. జెఫ్రీస్ వాళ్ళు ఈ కంపెనీ మీద 36% అప్సైడ్ టార్గెట్ ఇచ్చారు. సిటీ వాళ్ళు అయితే మాత్రం ఈ కంపెనీ మీద 1350కి టార్గెట్ ప్రైస్ ని పెంచారు. బట్ హెచ్ఎస్బిసి వాళ్ళు 25%, హెచ్ఎస్బిసి వాళ్ళు అయితే మాత్రం 15% డౌన్ సైడ్ ఇస్తే సిఎల్ఎస్ఏ వాళ్ళు 25% డౌన్ సైడ్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ పాజిటివ్, కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ నెగిటివ్ గా ఇచ్చినాయి. బట్ సిఎల్ఎస్ఏ వాళ్ళే 725 రూపీస్ వరకు డిక్లైన్ ఇచ్చారు. దానివల్ల ఈ స్టాక్ లో అయితే మాత్రం హెవీగా కరెక్షన్ అయితే మాత్రం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ టీడీ పవర్ సిస్టమ్స్ అయితే మాత్రం ఈ రోజు మనకి 10% పాజిటివ్ గా మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. టీడీ పవర్ సిస్టమ్స్ యొక్క నెంబర్స్ రిలీజ్ అయినాయి. ఆ నెంబర్స్ చూస్తే లాస్ట్ టైం 372 crore నుంచి 640 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. 19% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంప్రూవ్ అవడం మనం చూడగలిగాం. 50 సిఆర్ బాటమ్ లైన్ ఉంటే ఈసారి 86 crores కూడా వచ్చింది. టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ రావడంతో టీడీ పవర్ సిస్టమ్స్ లో కూడా హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం మనం చూడగలిగాం. మనప్పురం ఫైనాన్స్ లో 2% ఈరోజు డ్రాప్ వచ్చింది. యాక్చువల్ గా మనప్పురం ఫైనాన్స్ మీద రేటింగ్ ఏజెన్సీస్ కూడా న్యూట్రల్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మనప్పురం ఫైనాన్స్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం కొంచెం మనం డిక్లైన్ అవ్వడం చూసాం. సో అంటే షేర్ ప్రైస్ లో డిక్లైన్ రావడం చూసాం. నెంబర్స్ రిలేటెడ్ గా చూస్తే లాస్ట్ టైం 2262 నుంచి 3034కి వెళ్ళింది. ఫైనాన్స్ మార్జిన్ 8% నుంచి 28% కూడా ఇంప్రూవ్ అయింది. 132 crore నుంచి 585 crore కూడా వెళ్ళింది. సో నెంబర్స్ రిలేటెడ్ గా చూస్తే టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ అన్ని ఫైనాన్షియల్ మార్జిన్స్ అన్ని ఇంప్రూవ్ అయినాయి. బట్ కాకపోతే గ్రాస్ ఎన్పిఐ, నెట్ ఎన్పిఐ అయితే మాత్రం కొంచెం న్యూట్రల్ గా రావడం అయితే మాత్రం జరిగింది. సో మేజర్ గా వచ్చేసరికి రేటింగ్ ఏజెన్సీస్ దీని మీద కొంచెం పాజిటివ్ గా ఇవ్వకపోవడంతో కొంచెం డిక్లైన్ అయితే చూసాం. ల్యాండ్ మార్క్ కార్స్ కంపెనీలో కూడా 2% వరకు డిక్లైన్ అయితే చూసాం. ల్యాండ్ మార్క్ కార్స్ యొక్క నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. నెంబర్స్ రిలేటెడ్ గా చూసుకుంటే టాప్ లైన్ అయితే ఇక్కడ చూడండి 1062 crore నుంచి 1302 crores ఇంప్రూవ్ అయింది. 6% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అలానే మెయింటైన్ చేస్తున్నారు. 7 CR బాటమ్ లైన్ ఉంటే 15 CR అయితే మాత్రం ఇస్తున్నారు. రిజల్ట్స్ లోని కంప్లీట్ గా లాస్ట్ 3 quarterlies నుంచి కూడా న్యూట్రల్ నెంబర్స్ రావడంతో ఈరోజు ఈ స్టాక్ అంతగా అయితే రియాక్ట్ అవ్వలేదు. ఇంకోటి రిజల్ట్స్ రాకముందు ఈ స్టాక్ హెవీగా రియాక్ట్ అవ్వబట్టి ఈ రోజు అయితే మాత్రం పెద్దగా మూమెంటం మనం చూడలేకపోయాం. పిఏ ఇండస్ట్రీస్ నెంబర్స్ లో ఈ రోజు మనకి 10% వరకు డ్రాప్ అయితే వచ్చింది. పిఏ ఇండస్ట్రీస్ నెంబర్స్ రిలేటెడ్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటే పిఏ ఇండస్ట్రీస్ యొక్క నెంబర్స్ చూసుకుంటే టాప్ లైన్ అయితే మాత్రం లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి కొంచెం డిక్లైన్ అయింది. 1900 crore నుంచి 1702 crore వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27% నుంచి 22% డ్రాప్ అయిపోయింది. బాటమ్ లైన్ ఏమో 400 crore నుంచి 244 crore అయితే మాత్రం డ్రాప్ అయిపోయింది. టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా పెద్దగా ఇంప్రూవ్ అవ్వకపోవడంతో ఈరోజు పిఏ ఇండస్ట్రీస్ లో మనం నెగిటివ్ సైడ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. అట్లానే టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ ఈ రోజు మనం డ్రాప్ అవ్వడం అయితే మాత్రం మనం చూసాం. ఈ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. పెద్దగా ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని బీట్ చేసి అయితే మాత్రం ఈ కంపెనీ ఎర్నింగ్స్ రాలే. 514 నుంచి 642 టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% నుంచి 14% డిక్లైన్ అయిపోయింది. 123 CR ఉన్న బాటమ్ లైన్ 96 CR డ్రాప్ అయిపోయింది. ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో కూడా డిక్లైన్ కనిపించింది. సో దానివల్ల ఈ కంపెనీలో అయితే మాత్రం మనం నెగిటివ్ సైడ్ కరెక్షన్ రావడం చూసాం. గోకాల్దాస్ ఎక్స్పోర్ట్స్ నెంబర్స్ లో కొంచెం వీక్ మూమెంటం కనిపించడంతో ఈ స్టాక్ లో కూడా మనం డ్రాప్ అయితే చూసాం. గోకాల్దాస్ ఎక్స్పోర్ట్స్ యొక్క నెంబర్ చూడండి లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చూస్తే 956 crore నుంచి 1154 crore కి ఇంప్రూవ్ అయింది. 10% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అలానే మెయింటైన్ చేస్తున్నారు. 41 crore నుంచి 44 crore కి వెళ్ళింది. నెంబర్స్ అన్ని కూడా న్యూట్రల్ గానే ఉన్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పెద్దగా ఇంప్రూవ్ అవ్వలేదు.
క్వార్టర్ లో కూడా పెద్దగా ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని బీట్ చేసి వచ్చినట్టు కనిపించట్లే. దానివల్ల ఈ స్టాక్ లో డ్రాప్ అయితే చూసాం మనం. ఏఏ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ అయితే మాత్రం ఈ రోజు మనం 7% వరకు డ్రాప్ అయితే మాత్రం చూసాం. ఏఏ ఇంజనీరింగ్ కంపెనీ యొక్క నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. నెంబర్స్ రిలేటెడ్ గా చూసుకుంటే లాస్ట్ టైం 1039 crores, ఈసారి 1168 crores అయితే మాత్రం వచ్చింది. బాటమ్ లైన్ 305 crore నుంచి 301 crore కి వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 29 నుంచి 26% డిక్లైన్ అయింది. దానివల్ల అయితే మాత్రం 6 to 7% డ్రాప్ అయితే మాత్రం చూడగలిగాం. హెచ్ఏఎల్ కంపెనీ మార్నింగ్ ఆఫ్ కొంచెం నెగిటివ్ గా ట్రేడ్ అయింది. బట్ డే ఎండ్ అయ్యేసరికి పాజిటివ్ గా మూమెంటం ఇస్తూ 1.75% హైయర్ సైడ్ మూమెంటం చూసాం. బికాజ్ ఈ రోజు మార్కెట్ అవర్స్ లో హెచ్ఏఎల్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అయితే మాత్రం రిలీజ్ అయినాయి. మీ అందరికీ తెలుసు డిఫెన్స్ కంపెనీ అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. దాని ప్రకారంగా చూస్తే టాప్ లైన్ 4,819 crore నుంచి 5,515 crore కి వెళ్తే 27% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 28% కి ఇంప్రూవ్ అయింది. 1384 crore ఉన్న బాటమ్ లైన్ 1590 కూడా ఇంప్రూవ్ అయింది. క్వార్టర్ లో కూడా ఇంప్రూవ్ అయింది. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లిటిల్ బిట్ డిక్లైన్ అయింది. సంబోట్ అయితే మాత్రం సింగిల్ క్వార్టర్లో డిక్లైన్ అయింది కాబట్టి మార్కెట్ దీన్ని ఇగ్నోర్ చేసింది. ఓవరాల్ గా నెంబర్స్ చూసుకుంటే మాత్రం కొంచెం హెచ్ఏఎల్ నెంబర్స్ పాజిటివ్ గా రాబట్టి ఈరోజు హైయర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్ మొత్తం అంతా కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయితే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all tomorrow morning at 8 AM in pre-market analysis. Bye bye.